హలో అండి. నమస్తే. నేను మీ మమత. ఈరోజు నీతోనే సంతోషం, నీ సంతోషం నీలోనే అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. అది సంతోషం అనేది ఒక మానసిక స్థితి. దాన్ని ఎవరికి వారే పొందాలి. మరొకరి ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవడం భ్రమ మాత్రమే. సంతోషంగా ఉండటానికి చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలరు. ప్రేమ ఎంతో గొప్పది. అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది. మనిషి చేసే ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తాడు. జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా, ఎవరిని ఉద్ధరించకపోయినా పర్లేదు. కానీ ఎవరిని బాధ పెట్టకుండా తన పని తను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు. నాణానికి ఒకవైపు దుఃఖం ఉంటే, ఒకవైపు సంతోషం ఉంటాయి. దుఃఖం శాపము కాదు, సంతోషం వరము కాదు. రెండూ మనం చేసే పనుల యొక్క ఫలితాలే. చాలామంది అనుక్షణం ఏంటి జీవితమని బాధపడుతుంటారు. అలా బాధపడే కన్నా నాకేం తక్కువైందనుకుని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మరువకూడదు. సంతోషాన్ని మనసులో మనమే సృష్టించుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటు నవ్వుతూ పలకరించడం, మనసును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని, లౌకిక ఆనందాన్ని పొందుతాడు అన్నాడు బుద్ధుడు. మనసును నియంత్రించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంటుంది. అది తలుపు గొళ్ళెం లాంటిది. వెయ్యాలా? తీయాలా? అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి సంతోషంగా ఉండటానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర వహిస్తుంది. మెదడులో మనిషిని సంతోషంగా ఉంచేందుకు ముఖ్యంగా 4 రసాయనాలు స్రవిస్తుంటాయి. వీటి వల్ల సహజ సిద్ధమైన సంతోషం, మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి. ఈ రసాయనాల మోతాదు ఎప్పుడూ తగు ప్రమాణాల్లో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైనది. అందుకు చేయాల్సిందల్లా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం, మంచి అలవాట్లు, మనసుకు నచ్చిన వారితో సత్సంగం, ఎదుటివారి ప్రతిభను అంగీకరించడం, హాస్య చతురత, దయగా ఉండడం, చేపట్టిన పనిని సమయానికి ముగించడం ఇవన్నీ మనిషి సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి. మంచివాడినని, సమర్థుడనని, విజేతనని, ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని అబ్దుల్ కలాం అన్నారు. ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపయ్యేది ఒక్క సంతోషమే. శ్రీకృష్ణుడి మరణాంతరం విదురుడు మైత్రేయి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మనిషి సుఖ సంతోషాల వెతుకులాటలో బాధల ఊబిలో కూరుకుపోతున్నాడు. అలాంటి వారికి మీరిచ్చా సలహా ఏంటి అని అడిగాడు. అందుకు మహర్షిది ఆధ్యాత్మికత అని జవాబిచ్చాడు. అంతే కదా ఫ్రెండ్స్. ఆధ్యాత్మికతను నమ్ముకుంటే అన్నీ మనకే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.